సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా షూటింగ్ సెట్లో అపశృతి చోటు చేసుకుంది. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న హిట్ 3 తెలుగు సిరీస్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విశ్వక్షేన్తో హిట్, అడవిశేష్తో హిట్ 2 చిత్రాలను తెరకెక్కించగా ఇప్పుడు మూడో భాగాన్ని నానితో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా బృందంలో యువ సినిమాటోగ్రాఫర్ కేఆర్ కృష్ణ కూడా ఉన్నారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో షూటింగ్ నిమిత్తం అక్కడకు వెళ్లారు. అక్కడ శ్రీనగర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను అక్కడే ఉన్న హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా షూటింగ్లో అపశృతి చోటు చేసుకుంది. యువ సినిమాటోగ్రాఫర్ కేఆర్ కృష్ణ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గంగాధర్ ఫోన్ లైన్లో అందిస్తారు. గంగాధర్, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రవంతి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సినీ ఇండస్ట్రీలో విషాదం అనేది చోటు చేసుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమాలో షూటింగ్ లో పాల్గొన్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కృష్ణ ఆమె మరణించారు గుండెపోటుతో. ఈ క్రమంలోని సినిమా కోసం పనిచేస్తున్న సమయంలో కొంతమంది ఇప్పటికే గతంలో కూడా అలా ప్రాణాలు విడిచారు. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా షూటింగ్ సెట్ లో ఈ అపశృతి చోటు చేసుకుంది. నాని హీరోగా ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వస్తున్న హిట్ 3 ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విశ్వక్షేన్తో హిట్ 1, అడవిశేష్తో హిట్ 2 చిత్రాలను తెరకెక్కించిన శైలేష్ కొలను ఇప్పుడు మూడో భాగాన్ని నానితో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో సమయంగా సినిమా యూనిట్ మొత్తం జమ్మూ కాశ్మీర్ కి వెళ్లారు. అక్కడ ఈ బృందంలో యువ సినిమాటోగ్రఫర్ కేఆర్ కృష్ణ కూడా ఉన్నారు. ఆమె ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో షూటింగ్ నిమిత్తం అక్కడికి వెళ్లారు. అక్కడ శ్రీనగర్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను అక్కడే ఉన్న హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగానే కృష్ణ మృతి చెందినట్లు కూడా వైద్యులు తెలిపినట్లు సమాచారం అందుతుంది. అలాగే సినిమాటోగ్రాఫర్ గా ఆమె ఉమెన్ ఇన్ కలెక్టివ్ సభ్యురాలుగా కూడా ఆమె ఉన్నారు. కేఆర్ కృష్ణ ఇలా సడన్ గా మరణించడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. అసలు ఈమెకు ఈ ఇన్ఫెక్షన్ ఎలా అయింది, ఈ సమస్య ఆమెకు ముందుగా తెలియదో, ఒకవేళ తెలిసినా కూడా ఆమె నిర్లక్ష్యం చేశారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక కేఆర్ కృష్ణ విషయానికి వస్తే ఈమె ఎర్నాకుళంకు చెందిన కోదంబ్ర రాజన్ అనే గిరిజా దంపతులకు జన్మించారు. ఈమె తండ్రి కోదంబ్ర రాజన్ కి పెరంబోలు కుప్పంలో గిన్నెస్ స్టూడియోలు కూడా ఉన్నాయి. ఈ హిట్ 3 సిరీస్ కి సంబంధించి మలయాళ సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్ ఈ సినిమాకి డిఓపిగా పనిచేస్తున్నా. ఆయన దగ్గర కేఆర్ కృష్ణ ఈమె అసోసియేట్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ లో షెడ్యూల్స్ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అక్కడికి వెళ్లారు షూటింగ్ కోసం. అయితే ఆమె అక్కడ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో జ్వరం కారణంగానే కృష్ణ ఈ నెల 23వ తేదీన కాశ్మీర్ లో ఆసుపత్రిలో చేరినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఆమె పరిస్థితి విషమించడంతో శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో ఆమె కాస్త కోలుకుంటుండగా కుటుంబ సభ్యులతో కూడా ఆ టైంలో ఆమె మాట్లాడినట్లు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఆమెకు అస్వస్థతగా ఉందని తెలియజేయడంతో ఆమె సోదరుడు ఉన్ని కూడా శ్రీనగర్ కు చేరుకున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేరిన ఆమెను వార్డుకు తరలించే క్రమంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె అక్కడికిక్కడే మరణించినట్లు మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనా ఇంత యువ వయసులోనే ఆమె ఇలా మరణించడం సినీ అభిమానులను, సెలబ్రిటీని కూడా కలిసివేస్తుంది. ఇక ఎన్నో మలయాళ చిత్రాల అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా కూడా ఆమె పనిచేశారు. 20 ఏళ్ల వయసులోనే సినిమాటోగ్రఫీ చదివిన కృష్ణ ఆమె ఇప్పుడు మరణం ఒక తీరని లోటుగా మిగిలిందనేది కూడా చెప్పుకుంటున్నారు శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ గంగాధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.